యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఇప్పుడు మనతో పాటు కూడా ఒక డాన్సర్గా కెరియర్ మొదలుపెట్టి తర్వాత ఒక డాన్స్ మాస్టర్గా మరి ముందుకు వెళుతూ ఉన్న మైకేల్. తన అసలు పేరు మైకేల్ కాదనుకుంటున్నారు కదా? కాదు, తన అసలు పేరు ఏంటో. అండ్ ఒక డాన్సర్గా కెరియర్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలోనే అల్లల్లాడిచ్చేస్తూ ఉన్నారు. ఆకాష్ పూరి గారి దగ్గర నుంచి సుధీర్ గారు, రేష్మి గారు, ఇంద్రజ గారు, అందరి దగ్గర నుంచి కూడా మంచి మనల్ని కూడా పొందుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. అండ్ దీంతోపాటు గోల్డెన్ తెలియని విషయాలు కూడా ఉన్నాయి, అన్నీ అడిగి తెలుసుకున్నాం. హాయ్ మైకేల్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. ఎలా ఉన్నారు? సూపర్. ఏంటి మొత్తం డాన్స్ ఫ్లోర్ మొత్తం అల్లాడిస్తున్నారా? ఇవాళ సో ఎన్ని ఇయర్స్ నుంచి మన శ్రీదేవి డ్రామా కంపెనీలో కంటిన్యూ అవుతున్నారు? డాన్సర్గా ఒక 2.5 years అలా చేశాను బ్రో. తర్వాత చేస్తూనే మాస్టర్గా ట్రై చేయడం, దాని మీద గట్టిగా ఫోకస్ చేయడం చేసాం. టోటల్గా ఒక 4.5 years 5 years. మరి మీకు ఎన్ని గుండెలు బ్రో అసలు? సుధీర్ అన్న అసలు కాలర్ పట్టుకుంటారు, ఆయన ఎంత పెద్ద యాంకర్, కాలర్ పట్టుకొని అలా ఎలా అసలు ఎలా చేయాలనిపించింది మీకు అసలు? అది జస్ట్ ఒక పర్ఫార్మెన్స్లో బ్రో, అంతే. ఒక పర్ఫార్మెన్స్లో అలా పట్టుకోవడానికి అప్పుడు మాస్టర్గా చేసే సునీల్ మాస్టర్ చేయరా బాగా చేయరా అంటే, సో నా పక్కనోడు కొంచెం భయపడ్డా సరే కొంచెం ఆ పర్ఫార్మెన్స్కి అది కావాలని చెప్పేసి పట్టుకున్నాను, అంతే. ఏంటంటే ఎలా ఉండింది అంటే యూజువల్గా ఇలాంటి కాలర్ పట్టుకోవడం కానీ, అంటే కొంతమంది వాళ్ళతో కూడా కాళ్ళు పట్టించుకోవడం కానీ, ఎందుకు ఇలాంటి పర్ఫార్మ్ అనేది కూడా చేస్తూ ఉంటారు? అంటే అది సుధీర్ అన్న, నేను ఫస్ట్ సుధీర్ అన్న కాలర్ పట్టుకునేదైతే నేను కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ భయపడ్డాను. అంటే భయపడ్డా అంటే ఆయన సుధీర్ అన్న అంటే ఒక స్టారు, నేను అప్పుడు ఒక డ్యాన్సరు. అరే మళ్ళీ ఎలా వెళ్తుందో, ఎలా అనుకుంటారా, ఏమనుకుంటాడా అన్న మళ్ళీ అనేది ఉండేది ఆ ఇంటెన్షన్. బట్ కాకపోతే అదేంటంటే ఆ పర్ఫార్మెన్స్కి అది కావాలి, అది ఉంటేనే ఆ కిక్ వస్తుంది. ఇంకా చేపించే మాస్టర్ కూడా చెయ్యరా ఏంట్రా అది అనేసరికి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చేసరికి ఇంకా దానికి అది కావాలి కాబట్టి అన్న కూడా కొంచెం ఫ్రీడమ్ ఇచ్చారు, పట్టుకున్నా, అంతే. అంతకుమించి చేయలేదు. మరి కాళ్ళు పట్టించుకోవడం ఏంటి? సుహాసిని మేడంతో అది కాళ్ళు పట్టుకోవడం అంటే ఆ మేడం నిజంగా ఆ మేడంకి హ్యాట్సప్ చెప్పచ్చు. ఎందుకంటే ఆ మేడం చాలా పెద్ద యాక్టరు, నేను అప్పుడు ఒక డ్యాన్సర్ని. సో క్యారెక్టర్ అందులో ఒక డైలాగ్కి వచ్చి డైలాగ్కి ఆ సీన్ అనమాట, మీకు కాళ్ళు పట్టుకుంటా జస్ట్ నాకు ఒక 5 lakhs కావాలి సంథింగ్ అని చెప్పే సీను మేడం చేయడం గ్రేట్. అక్కడ నేను కాదు, నేను అప్పటికి డాన్సర్ని కాబట్టి నాతో అలా చేయడం మేడం గ్రేట్. అక్కడ మేడం గ్రేట్, నాదేం లేదు. ఏంటంటే ఎన్నో సీరియల్స్ చేశారు. అండ్ చంటిగాడ్ అనే మూవీతో మన తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెట్టిన తర్వాత కూడా మంచి మన ప్రతి ఒక్క ఇళ్ళల్లో తెలిసిన అనమాట. నేను మేడం మూవీస్ టీవీలో చూస్తున్నవి కూడా ఉన్నాయి. బట్ అదే మేడం తోటి ఆ సీన్ చేస్తున్నప్పుడు నాకు కొంచెం సేమ్ టైం మంచిగా అనిపించింది. అదే టైము అది ఇప్పటికీ కూడా నేను స్టేటస్లో పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు. అంటే అంత మంచి సీన్ అది. నేను కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి చేసా. ఆ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న కొంతమంది ఆర్టిస్టులు తిట్టుకున్నారు. అంటే ఆ డైరెక్టర్ కూడా వచ్చి బయటకు వచ్చి, ఏంట్రా నువ్వు ఎక్కడ ఉన్నావు, నిన్ను అక్కడ అందరూ తిట్టుకుంటుంటే అన్న ఏమైందన్నా, నేనేం చేస్తానన్నా అన్నాను. అంటే నువ్వు ఆ క్యారెక్టర్ అంత బాగా చేసావురా, మన ఒక అన్న అయితే ఒక ఆర్టిస్టు రేపిస్ట్ అని చెప్పేసి ఒక పేరు పెట్టాడు. నెక్స్ట్ మన సన్ ఆఫ్ సత్యమూర్తిలోని ఫ్రెండ్ క్యారెక్టర్ వేశారు కదా, ఆయన పేరు ఏదో ఉంటుంది, శ్రీ విష్ణు గారు అన్న వచ్చారు. అన్న ఏమన్నాడంటే జడ్జిమెంట్ టైంలో ఆ క్యారెక్టర్ చేశాడు కదా, నాకు మనోడిని అయితే చెప్పు తీసి కొట్టాలనిపించింది అని అన్నాడు. ఓకే, అది ప్రోమోలో పడింది. అంటే అంత బాగా చేసాం అనమాట. ఇంకా కొన్ని క్యారెక్టర్లు చేయడంతో ఇంకా అంటే అటువంటి క్యారెక్టర్స్ ఎక్కువ చేసేసరికి రేపిస్ట్ అని పేరు పడిపోయింది. ఈ పేరు ఎలా అసలు సెట్ అవ్వదు. డాన్సర్ నుంచి డాన్స్ మాస్టర్గా ఇది టర్న్ ఎలా తీసుకుంది అసలు?
అంటే నా ప్రయత్నమే బ్రో. అంటే నేను ఫస్ట్ నేను మాస్టర్ని అవుతానని చెప్పేసి నా పక్కన వాడు నమ్ముతాడా నమ్మడా అనేది వదిలేసి ఫస్ట్ నేను మాస్టర్ని అవుతాను అని ఫస్ట్ నేను గట్టిగా నమ్మి ప్రయత్నం చేశా. సో మల్లిమాల సంస్థ కూడా అందులో ఉన్న వాళ్ళు మంచివాళ్ళు, అందులో ఉన్న మేడమ్స్ కావచ్చు, సార్స్ కావచ్చు, అందరూ కూడా కొత్త వాళ్ళకి చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. నిజంగా అది ఒక ప్యాటరీ అనుకోవచ్చు. నిజంగా ఒక ఆర్టిస్టులని తయారు చేసి మాస్టర్ని తయారు చేసి ఒక పెద్ద ప్యాటరీ అని చెప్పచ్చు నిజంగా. సో అదంతా కూడా మల్లిమాల సంస్థ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇంద్రజ గారు వచ్చిన తర్వాత ఇంకొంచెం ఇప్పుడు బాగా మంచి హైప్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ జడ్జిమెంట్కి ఆ సీట్కి కరెక్ట్ న్యాయం చేస్తున్నట్టు. అంటే మేడం చాలా మంచివారు. అంటే మేడంని అమ్మ అని పిలుస్తారు. నిజంగా దానికి మేడం న్యాయం చేసేస్తారు. అంటే ఆర్టిస్టులను ఒకలాగా, డ్యాన్స్ మాస్టర్ని ఒకలా అస్సలు ఉండదు. మేడం వీళ్ళు బాగా చేస్తారా నాన్న, నువ్వు చాలా బాగా చేస్తావు నాన్న అని అంటారు. అట్ ద సేమ్ టైం బాగా ఎంకరేజ్ చేస్తారు మేడం. ఎప్పుడు కూడా నా జడ్జిమెంట్ టైంలో కూడా మా ఫాదర్ వచ్చారు. మా ఫాదర్ని వెళ్ళి మేడం మా నాన్నగారు అని చెప్పేసి అంటే మీ మైకిల్ మాస్టరు చాలా బాగా చేస్తారండి అని చెప్పి మళ్ళీ ఆకాష్ పూరి గారితో కూడా మీ మూవీలో ఏమన్నా ఛాన్స్ ఉంటే మా మాస్టర్కి ఇవ్వండి అని. అంటే మేడంకి అసలు ఏముండదు. అంటే ఏంటి నేను పెద్ద ఆర్టిస్ట్ని, వీళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడాలి, దేనికి మాట్లాడాలి, జడ్జిమెంట్ చెప్పేసాం అయిపోయింది అంతే, అలా ఉండదు. మంచిగా బాగుండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి, నా కళ్ళ ముందు ఉన్న వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఉంటారు మేడం. చాలా మంచివారు మేడం. ఓకే, మరి ఆకాష్ పూరి గారితో మరి మొన్న కూడా ఆయన రాబోయే కొత్త మూవీ దానికి సంబంధించి ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఏదో ఒకటి చేసినట్టు అనిపిస్తుంది. అదే తలవారు మూవీ. సో సాంగ్ మాత్రం తలవారు మూవీలోది కాదు. అంటే అన్న దానికి శ్రీదేవి డ్రామా కంపెనీకి గెస్ట్ కింద వచ్చారు. అంటే అది అన్నని తీసుకొస్తే బాగుంటుంది అనే ప్లానింగ్ ఐడియా కూడా నాదే. అది డైరెక్టర్ ఒప్పుకున్నారు. సో తీసుకొచ్చినప్పుడు అన్న వచ్చినప్పుడు ఒక ఎంట్రీ సాంగ్ అనమాట, ఒక ఎంట్రీ సాంగ్ చేశాను. పూరి జగన్నాథ్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మన ఆకాష్ అన్నది కూడా నేను చాలా సినిమాలు అంటే చాలా ఇష్టం. బుజ్జిగాడు, గబ్బర్ సింగ్, ఇలా చాలా సినిమాల్లోని చిరుత, ఆ జైల్లో కొట్టి ఆ గుడ్డ తీసుకుని తినే సీన్, ఇలా కొన్ని సీన్స్ ఇష్టం. అలాంటి అన్నతోటి, అలాంటి సార్ తోటి నేను కలిసి చేయడం నాకు చాలా అది బెస్ట్ మూమెంట్ అనమాట. నేను మర్చిపోలేను. మైకెల్ కాస్త అసలు ఇంతకుముందు ఉన్న పేరు నాగేంద్ర. అవును. ఎలా మారింది అసలు? నాగేంద్ర నుంచి మైకెల్గా ఎలా మార్చుకోవాలనిపించింది? మార్చుకోవడం అంటే ఇగో వీడు అంటే నా ఫ్రెండ్ వాడి పేరు ప్రసాద్. పెళ్ళిగాని ప్రసాదా? ఇప్పుడు పెళ్ళయిందిలే. పెళ్ళిందా? అయితే వాడి పేరు ప్రసాద్, నా పేరు నాగేంద్ర. అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నాం రేపటి నుంచి. టీవీలోని రే నువ్వో పేరు మంచిది చూసుకో, నేనో పేరు మంచిది చూసుకుంటాను, ఈ ప్రసాద్ నాగేంద్ర స్టైల్గా ఉండాలిరా అని. అంటే 7th క్లాస్ 6th క్లాస్ ఏజ్లో. అయితే నేను కొన్ని మూవీస్ చూస్తున్నాను. తీన్మార్ సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు మైకిల్. అంటే మైకిల్ ఇదేదో బాగుంది అని చెప్పేసి, అంటే 2009లోనో 10లోనో నీ పేరు ఏంటంటే మైకిల్ అని చెప్పేసి ఆయన. ఆ మైకిల్ అనేది ఇంకా అలాగే కంటిన్యూ అయిపోయింది. మైకిల్ వేలాయుధం కాస్త వేలాయుధం వదిలేసి మైకిల్ని పట్టుకున్నాం. ఎంఎం మైకిల్ మాస్టర్ ఎంఎం షార్ట్ కట్ అలా పెట్టేసుకున్నావు. ఓకే. అలా దానికి తర్వాత నేను నా పేరు అలా పెట్టుకున్న తర్వాత ఒక 2 months 3 months గబ్బర్ సింగ్ సినిమా వచ్చింది. అరే ఏంట్రా మనం పెట్టుకోవడం తప్పు లేదైతే, గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ పేరు ఏదో ఉంటే నా పేరు ఎవరో పెట్టదు, నా పేరు నేనే పెట్టుకుంటా గబ్బర్ సింగ్ అని. అలా ఈ 5 years జర్నీ ఎలా అనిపించింది? టోటల్ నా అంటే దీంట్లో ఫీల్డ్లోకి దిగింది 12 నాకు 2010 అంటే 15 years 15 సంవత్సరాలు టోటల్. నేను డాన్స్లోకి దిగింది 15 సంవత్సరాలు. స్టార్టింగ్ నేను ఓన్గా చేసేవాడిని. నాకు ఫస్ట్ ఒక ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను. బట్ కాకపోతే అంటే నేను ఆర్టిస్ట్ అవ్వాలంటే డైరెక్ట్గా వెళ్ళి నేను ఆర్టిస్ట్ అవ్వాలంటే ఎవడో పెట్టేసుకోడు, మన వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా పెద్ద వాళ్ళు ఎవరు లేరు. సో మనకి ఏదన్నా
ఫస్ట్ మనం ఏదైనా చేస్తూ ఇది ట్రై చేయాలి అని చెప్పేసి డాన్సర్గా చేస్తూ చేస్తూ ఆర్టిస్ట్గా ఇది కొంచెం టైం బట్టి ఇలా ఉంది. అది డాన్సర్ది, ఆర్టిస్ట్ది, మాస్టర్ది కూడా ట్రై చేస్తూనే ఉన్నా. రెండు గట్టిగానే పెడుతున్న ఎఫెక్ట్స్. బట్ నా లక్కీగా ఒక అన్న డైరెక్టర్ పరిచయం చేసి సో ఒక అవకాశం ఇచ్చి చూడండి బాగా చేస్తాడని చెప్పేసి ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రూవ్ చేసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తున్నాను అందులో. నైస్ బ్రో. మరి ఫైనాన్షియల్ పరంగా ఎట్లుంది? ఫస్ట్ డాన్సర్గా వచ్చేటప్పుడు ఎంత తీసుకునేవాళ్ళు ఏంటి? స్టార్టింగ్ నేను డాన్సర్గా వచ్చినప్పుడైతే 1500 ఇచ్చేవారు బ్రో. అది కూడా వెంటనే కాదు, అంటే ఒక పర్ఫార్మెన్స్కా లేకపోతే డైలీకా లేకపోతే డైలీ కాదు, సాంగ్ చేసిన తర్వాత 1500. ఒక్కొక్క మాస్టర్ అయితే ఇచ్చేవారు కాదు. అంటే ఈ డ్యాన్స్ ఫీల్డ్, యాక్టింగ్ ఫీల్డ్ మీకు తెలియదు ఏముంది, కనిపించాలి స్క్రీన్ మీద. మనకి 1 రూపీ వస్తుందా రాదా అనేది ఏముండదు. స్క్రీన్ మీద కనిపించాలి, మనల్ని చూసి మన గురించి చెప్పుకోవాలి, మనం ఎక్కడన్నా కనిపిస్తే మనల్ని గుర్తుపట్టాలి. దీని గురించి వస్తాం మనం, డబ్బుల గురించి అయితే రాము మనం ఈ ఫీల్డ్లోకి. సో అంతే, నేను మనీ గురించి అయితే రాలేదు. బట్ మనం రాకపోయినా సరే మనకి దాంతో అవసరాలు ఉంటాయి. సో ఆ అవసరాలు అనేది నేను కొంచెం ఒక నా బండితోటి ఆన్లైన్ జాబ్స్, అంటే మన ర్యాపిడో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, అవి చేస్తూ నాకు వచ్చినా రాకపోయినా సరే నేను ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసేవాడిని. ఒక ఆల్టర్నేట్గా ఒక జాబ్ చూసుకున్నామని. తర్వాత అలా చేస్తుండగానే ఒక ఆన్లైన్ క్లాస్ నాకు ఎప్పుడైతే వచ్చిందో టోటల్గా నేను ఆ ఆన్లైన్ క్లాస్ చేసుకుంటూ మార్నింగ్ టైంలో శ్రీదేవి దీని మీద ఫుల్ ఫోకస్ పెట్టేసా. అంతకుముందు కొంచెం అది చేసి ఇది చేసి కొంచెం ఇబ్బంది ఉండేది. ఆన్లైన్ క్లాస్ ఎప్పుడైతే వచ్చిందో ఓకే, నాకు ఇంట్లోకి మెయింటెనెన్స్కి సరిపోతుంది, ఓకే ఇప్పుడు నేను చేసుకోవచ్చు అని చెప్పేసి గట్టిగా పెట్టాను. అయ్యింది. ఎంత సంపాదిస్తున్నారు ఇప్పుడు సంపాదన అంటే ఏం లేదు, అలా వెళ్ళిపోతుంది అంతే. ఓకే, సరిపడేంత అలా వెళ్ళిపోతుంది. కిడ్స్కి, వైఫ్కి. ఇంతకు ఇద్దరు కిడ్స్ నాకు. మ్యారీడా? ఏజ్ని దాచేసారా? లేదు, దోచేసాను. దోచేసారా? ఎవరి దగ్గర నుంచి దోచారా చెప్పండి, మేము కూడా దోచుకొని వస్తాం. మా వైఫ్ దగ్గర నుంచి. ఓకే. మా పాపకి 6 years, బాబుకి 5 years. చైల్డ్ మ్యారేజెస్ అనుకుంటా. లేదు బ్రో, కొంచెం అలా కనబడుతుంది కానీ కొంచెం ఏజ్ ఉంది నాకు. ఏజ్ ఉందా? ఓకే. ఇందాక ఒక కంటిన్యూటీ మిస్ అయింది. వాడి పేరు బన్నీ పెట్టుకున్నాడు, నా పేరు మైకిల్ అనమాట. అదే డాన్స్ క్లాస్కి వెళ్ళి పెళ్లికాని ప్రసాద్ పేరు ఇప్పుడు బన్నీ. మీరు కాస్త మైఖేల్ అయిపోయారా? నాగేంద్ర కాస్త మైఖేల్ అని నేరాలు గురాల్లో చెప్పినట్టు అలా చెప్పిద్దాం. నైస్. అండ్ అలాగే ఈ డాన్సింగ్ ఫీల్డ్లోకి కానీ లేకపోతే ఒక ఆర్టిస్ట్గా అవుదామని అడుగు పెట్టినప్పుడు సో మెయిన్గా ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఉంటుంది. అరే అది చూసి నేను కూడా అలా అవ్వాలి రాజబాయి అని చెప్పేసి మీకు అలాంటిది ఏదైనా ఉందా? ఇన్స్పిరేషన్ లాంటిది నాకు బాగా ఇష్టం, బాగా పిచ్చి రవితేజ. ఆయన స్టార్టింగ్ నుంచి ఒక చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ఇప్పుడు హీరో అయ్యింది కావచ్చు. ఒక వాల్తేరు వేరేలో సినిమా చేసిన తర్వాత ఒక ఆడియో లంచ్లో ఆయన ఎక్కడో ఉన్నప్పుడు ఏదో రోజు నేను అక్కడ ఉంటాను రా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు అలాగే ఉన్నాడు రవితేజ గారు. సో అదే ఇన్స్పిరేషన్. అంటే ఫస్ట్ మనం గట్టిగా అనుకోవాలి. గట్టిగా అనుకుంటే మనం అవ్వలేనిది ఏం లేదు. మనం ప్రయత్నం చేయకుంటేనే అరే ఇది అవ్వదేమోరా, ఇది కాదేమోరా, మన వల్ల ఎక్కడవుతుంది అసలు. నేను అదే అనుకున్నాను బ్రో. అంటే నా ప్రయత్నం నేను చేసిన తర్వాత అవ్వలేదు. నేను వేరే వర్క్ చేసుకున్నప్పుడు కూడా నాకు గిల్టీ ఫీలింగ్ అనిపించద్దు. అరే నేను ప్రయత్నం చేయకుండానే ఇది చేశాను రా అని కాకుండా నేను ప్రయత్నం చేశాను అనే ఫీలింగ్ ఉండాలి నాకు. అది నేను కరెక్ట్గా చేశాను. సో అందుకే నాకు ఫైనల్గా వచ్చింది మై బాస్ రవితేజ, అంతే ఇన్స్పిరేషన్. నైస్ నైస్. ఇంతకు రవితేజ గారి మూవీస్లో ఏది బాగా ఇష్టం? నాకు ఆయన సినిమాలు అన్నీ ఇష్టమే. బాగా ఈడియట్, ఇంకా కిక్ మూవీ బాగా. ఒరే ఆజాము లగెత్రాజాము లగెత్తు అన్నట్టు. ప్రకాష్ రా ప్రకాష్ నీ బుగ్గలు మసిరు బజ్జలో నటుడున్నాడు.
ఒక డాన్సర్గా ఉండి తర్వాత డాన్స్ మాస్టర్ అయ్యి ఇప్పుడు ఒక మంచి ఆర్టిస్ట్గా కానీ అందరిని నవ్విచ్చే దానిలో పరంగా చూసుకుంటే పండు అంటే పండు మాస్టర్ కానీ అట్లా చాలా మంది ఉన్నారు కానీ అందులో సో ఇట్లా అవ్వడానికి కానీ అట్లా ఇన్స్పిరేషన్ తీసుకొని వెళ్ళడం కానీ ఇట్లా ఏమైనా ట్రై చేస్తున్నారా? ఏది ఎవరిని? పండుని కానీ అంటే ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఒక డాన్స్ మాస్టర్గా ఉండడమే కాదు, ఒక డాన్సర్గా ఉంటూ ఇట్లా ఉంటూ కూడా ఎంటర్టైన్మెంట్ అనేది కూడా యాడ్ చేసామంటే ఇప్పుడు ఆయన జబర్దస్త్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు. యా సో ఏంటంటే ఒక మీరు ఈ డైలాగ్ ఎన్ని చెప్పేటప్పుడు అరే మనోళ్ళు ఒక మంచి యాక్టర్ కూడా ఉన్నాడు అని అనిపించి అడిగా. అంటే నేను చెప్పాను కదా బ్రో, స్టార్టింగ్ ఆర్టిస్ట్ అవుదామని వచ్చా. మనకి ఒక్కొక్కసారి మనం ఒకటి అనుకొని వస్తాం, ఒకటి అనుకొని అడిగేస్తాం. బట్ కాకపోతే మనకి లైఫ్లో ఎంటర్ అయిన తర్వాత లైఫ్ ఏది ఇచ్చిందో దాంతోపాటు అది ఇచ్చింది తీసుకోవాలి, తర్వాత మనకు నచ్చింది చేసుకోవాలి. అలాగా మీరు అన్నట్టు పండు అన్న ఫుల్ ఎంటర్టైనరు, బాగా నవ్విస్తాడు అన్న, బాగా డ్యాన్స్ చేస్తాడు, బాగా డ్యాన్స్ చేపిస్తాడు, బాగా నవ్విస్తాడు అన్న. ఇవి కూడా కొన్ని చూసి ఓకే ఇలాగ మనం కూడా చేయొచ్చు అంటే ఇప్పుడు అన్న కూడా డాన్సర్గా చేసి ఆర్టిస్ట్గా చేస్తున్నాడు కదా, సో మనం కూడా చేయొచ్చు అని కొన్ని విషయాలు అనుకుంటాను నేను. యూజువల్గా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క షూటింగ్స్ ఎట్లా ఉన్నాయనుకోండి, అది ఎవ్రీ వీక్ సండే మాత్రమే వస్తుంటుంది కాబట్టి సో మంత్లో ఎన్నిసార్లు షూట్ చేస్తూ ఉంటారు లేకపోతే ఏంటది కథ? అది మంత్లో ఒక్కొక్కసారి 2-3 టైమ్స్ జరుగుతుంది, ఒక్కోసారి 4 టైమ్స్ కూడా జరుగుతుంది మంత్లో. ఉగాది, దీవాలి, దసరా ఇలా ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైంలో మంత్లో 2-3 జరిగేవి 5 కూడా జరుగుతాయి, 4 కూడా జరుగుతాయి. అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి అలా అవుతుంటాయి. ఇంకోటి ఏంటంటే అట్ ద సేమ్ టైం ఆర్టిస్టులు ఏ టైంలో అయితే అందరు అవైలబుల్లో ఉన్నారో, ఏ టైంకి అయితే అందరూ కరెక్ట్గా వస్తారన్నారో ఆ డేట్ అనేది ఒకటి ఫిక్స్ చేస్తారు. ఓకే, ఒక్కోసారి మంత్లో ఎక్కువ అవ్వచ్చు, ఒక్కోసారి మంత్లో తక్కువ అవ్వచ్చు అలా. ఓకే, మరి ఈ ఫీల్డ్లోకి రావడానికి యూజువల్గా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేశారు? ఇంతకు సొంతూరు ఏది? సొంతూరు పుట్టి పెరిగింది రాజమండ్రి బ్రో. సొంతూరు రంగంపేట మండలం, చంద్రేడ్ రాయవరం ఒక గ్రామం. ఓకే, మరి అక్కడ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు, కానీ ఈ ఫీల్డ్లోకి వస్తా అంటే ఫస్ట్ తల్లిదండ్రులు ఏమన్నారు? అమ్మ ఫుల్ ఎంకరేజ్మెంట్ బ్రో, అమ్మ ఫుల్ ఎంకరేజ్మెంట్. అబ్బాయిలు ఏం చేసినా కానీ అమ్మలు మాత్రం రెడీగా ఉంటారు సపోర్ట్ చేయడానికి. అదే అమ్మ నాన్న తమ్ముళ్ళమ్మలాగా అమ్మ ఫుల్ ఎంకరేజ్మెంట్. నాన్న నువ్వు డ్యాన్స్ చేస్తే బయటికి పో, అంత స్ట్రిక్ట్ అంటే అంత అలాగే ఉండేవారు. నాన్నగారు అలా ఉండేవారు. అమ్మ అయితే నమ్మేది నేనేం చెప్పినా, కొడుకు ఏం చెప్పినా సరే అది అవుతుందో తెలియదు, అమ్మ మాత్రం నమ్ముతుంది. అలాగే మా అమ్మగారు కూడా ఫుల్ ఎంకరేజ్మెంట్. మా నాన్నగారిని కూడా అయ్యా చేయనివయ్యా, అవుతాడు వాడు అనుకున్నది సాధిస్తాడు అంటే, లేదు వాడు నేను చెప్పినట్టు ఉంటే ఇంట్లో ఉండమను, లేకపోతే బయటకు పోమ్మను, వచ్చేస్తా సంచి పట్టుకొని. అలా ఒక సార్ దగ్గరికి వెళ్ళిపోయా. వెళ్ళిన తర్వాత కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసా. తర్వాత మళ్ళీ వచ్చి మా నాన్నగారి దగ్గరికే, మా నాన్నగారు వర్క్ చేస్తారు ఫాల్ సీలింగ్ వర్క్. ఓకే, అయితే దానికి కింద ఉండి అది ఇది అందించడం అది చేస్తుంటే పక్క నుంచి మ్యూజిక్ వచ్చేది, మన కాళ్ళు చేతులు ఆగి కాదు. అక్కడ ఉన్న ఓనరు, ఏంటయ్యా అమ్మా మీ వాడు డ్యాన్సర్ కదా, మంచిగా ఎంకరేజ్ చేయొచ్చు కదా, మంచి డ్యాన్సర్ అవుతాడు, బాగా చేస్తున్నాడు అంటే, వద్దండి బాబు మీరు అలా అనకండి ఆడు ఇంకా పాడైపోతాడు అది అని చెప్పేసి. అంటే అలాంటి టైంలోనే రామోజీ ఫిలిం సిటీలో వాళ్ళు కాకినాడలో ఆడిషన్ పెట్టారు. ఓకే, సో ఆడిషన్కి వెళ్ళాను. ఒక 500,000 నెంబర్స్ వస్తే వెళ్ళాను. దాంట్లో నేను ఇంకొకటి సెలెక్ట్ అయ్యాం. ఓకే, అంతమందికి సెలెక్ట్ అయ్యా. రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళా. ఫస్ట్ నా హైదరాబాద్లో అడుగు రామోజీ ఫిల్మ్ సిటీ పెట్టాను. పెట్టగానే మొత్తం అందరూ హిందీ వాళ్ళే, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు, వాళ్ళు నన్ను తిడుతున్నారా లేకపోతే ఏమైనా చెప్తున్నారా తెలియదు. ఏమంటుంటారు ఆతా మాతా జాతా క్యాతా అని అన్నారా? వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు, నేను ఇక్కడ ఉంటాను. వాళ్ళు నవ్వుతూ మాట్లాడుతాను, అరే వీళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారా, వీళ్ళు నన్ను తిట్టుకుంటున్నట్టున్నారు, కొత్తని కదా నేను. కాదు మన గోదావరి స్టైల్లో ఆడిచ్చాల్సింది. తర్వాత ఆడిచ్చా. ఒక రోజు వచ్చింది అలాగా. అయితే మాది లైట్ కెమెరా యాక్షన్ అని చెప్పేసి ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఉండే అనమాట. లైట్ కెమెరా యాక్షన్, ఆలంపాన, పండుసారి ఇలా ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. మాది లైట్ కెమెరా యాక్షన్. అయితే అక్కడ ఒక అన్న ఉంటాడు.
అన్న హిందీలోని వాళ్ళందరూ హిందీ వాళ్ళే. ఆ హిందీ వాళ్ళ ముందు నన్ను హిందీలోనే ఎక్కువ క్లాస్ పీకేస్తుండేవాడు. అయిపోయింది, ఒక రోజు అయిపోయింది, 2 రోజు అయిపోయింది, 3 రోజు అయిపోయింది, అమ్మాయిడు ఇలా మనల్ని చేసేస్తున్నాడరా, మనం ఇవ్వాలి అని చెప్పేసి ఆ ముందు రోజు బాగా ప్రిపేర్ అయిపోయాను హిందీలో. అంతే, ఆయన ఒకటి అనగానే క్యా అన్నా మే క్యా గల్తీ కియా, పైలే మేరకు ఏ బతావు, క్యా మే క్యా గల్తీ కియా, ఫిర్ మేరకు అని చెప్పేసి గట్టిగా ఇచ్చేసా. అయిపోయి వీడికి రాదనుకుంటే వచ్చేది. షాక్ అయిపోయారు, ఏంటి నాగేంద్ర హిందీ మాట్లాడుతున్నాడు అన్నట్టు అలా చూశారు. ఇంకోటి ఏంటంటే మా నాన్నగారు ఆ రోజు అలా అన్నారు, కానీ మా నాన్నగారు కూడా చాలా కష్టపడ్డారనమాట. అంటే రిక్షా ఇప్పట్లో అంటే ఇప్పుడు మొత్తం చాలా వెహికల్స్ వచ్చినాయి, కానీ అప్పట్లోని 4 అంటే 3 చక్రాలు ఉండి పైన ఏమీ ఉండకుండా ఉంటుంది ఒక రిక్షా తెలుసు బ్రో. అయితే ఆ రిక్షా మీద ఒక 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ దాని మీద వెయిట్ పెట్టుకొని, అంటే ఆ చెక్కలు గట్ట పెట్టుకొని దాన్ని లాక్కుంటూ వెళ్ళేవారు. చాలా కష్టపడ్డారు మా గురించి. నాన్న ఇదిగో నీ గురించి చెప్తున్నాను, మళ్ళీ చెప్పలేదు అనుకో. మా నాన్నగారి పేరు విష్ణుమూర్తి, నీ పేరు కూడా చెప్పాను. ఇంతకు 2 పిల్లల తండ్రివి, ఇంతకు మ్యారేజ్ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజా? ఎక్కడ నీ డాన్స్తో పడేసినావా? అదే బ్రో, డాన్స్ చేస్తుంటే ఆమె పడింది, పట్టుకున్నావా? తర్వాత నిజంగా పడిపోయింది. ఓకే, ఎలా అది? ఎలా అంటే ఏం లేదు బ్రో, తను ఫ్రెండ్ కింద పరిచయం అయింది. అంటే మన ఫీల్డ్లో ఏముంది, మనం డాన్సర్స్, కలర్ఫుల్ లైఫ్, అందమైన అమ్మాయిలు ఉంటారు, నలుగురితో చేస్తాము. అలాగే ఈమెతో కూడా చేసా. బట్ కాకపోతే ఈమె లవ్ చేసింది, అది ట్రూగా చేసింది. ట్రూగా చేసి ఆమె కోసుకుంది, ఆమెకు ఒక్కదానికి తగలేదు, తర్వాత నాకు దిగిపోయింది. అంటే ఈమెను ఎక్కడైతే మిస్ చేసుకుంటానా, మళ్ళీ ఈమెకి ఏమన్నా జరిగితే తర్వాత నాకేమవుతుందా అని అన్నీ చూసుకొని, సరే మళ్ళీ ఒకవేళ నేను లైఫ్లో మంచి పొజిషన్లోకి వెళ్ళినా ఇలాంటి అమ్మాయి వస్తుందో రాదో తెలీదు, చిన్నజో పెద్దజో పక్కన పెడదాం, తర్వాత చేసుకుంటాం కదా, సరే ఏదైతే అయ్యిందని చెప్పేసి చేసేసుకున్నా. బాగుంది, బాగా చూసుకుంటుంది, హ్యాపీ. టార్చర్ పెడుతుంది ఉంటది బ్రో, లేకపోతే ఎట్లా? నువ్వు ఇంటర్వ్యూలో నాన్న గురించి చెప్పి తన గురించి చెప్పకపోతే తర్వాత ఇంటికి పోయిన తర్వాత నీకుంటదిగా, అదే బ్రో, ఫుడ్ ఉండదుగా, అందుకే దాన్ని బ్యాలెన్స్ చేయాలి. అదే బ్రో. సో ఫస్ట్ ఆవిడ కోసుకొని తర్వాత నిన్ను కోసేసింది అనమాట. మరి అయితే నువ్వైతే లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, మరి మిగతా వాళ్ళకి ఎవరన్నా కానీ సజెషన్ అడిగారు అనుకో, లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా అంటే ఏం చెప్తావు? పళ్ళు రాలు కొట్టుకోవడానికి ఏ మ్యారేజ్ అయితే ఏముంది బ్రో. ఇప్పుడు నేను చేసుకున్నాను కాబట్టి లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా, పళ్ళు రాలు కొట్టుకోవడం అయితే పక్కా. అది నాకు తగిలింది. పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు కొంచెం ఆలోచించి చేసుకోండి. అంటే ఇప్పుడు ఆ పండ్లు కట్టుడు పండ్లు అనమాట, ఒరిజినల్ పండ్లు కాదా? అర్థమవుతుంది చూసారా, ఇంట్లో పెళ్ళాంకి ఎదురు తిరిగితే పండ్లే కాదు అన్నీ పోతాయని డిసైడ్ ఎలా చేసేసాడు. కానీ నైస్. రవితేజ గారు అంటే బాగా ఫేవరెట్ అని అన్నారు కాబట్టి, సో ఆయన డైలాగ్ ఏదైనా మీ స్టైల్లో చెప్తే బాగుంటుంది. చావు అంటే భయపడటానికి గల్లీలో తిరిగే గూండా నా కొడుకుని అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్. భయం నాకు కాదురా, చావుకి. నన్ను ఒంటరిగా పిలిచే దమ్ము లేక 6 నెలల కానించి నా వెనకే పిచ్చి కుక్కలా తిరుగుతుంది. పౌరుషంగా తిప్పే నా మీసం మీదొట్టు, ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీదొట్టు, మీలో ఒక్కడ మిగిలిన, మీకంటే ఒక్క క్షణం ముందు నేను చచ్చిన, మీసాలు తీంచి నా శవాన్ని పూడ్చమంట నా కొడకల్లారా, రండ్రా. అదే మీ వెనకలేదో తిరుగుతుంది అన్నారు కదా, అందుకే బ్రో. కానీ బాగా చెప్పారు, ఇట్ వాస్ నైస్. కదే డాన్సింగ్తో పాటు ఒక ఎంటర్టైనర్గా కూడా మీలో ఒక యాంగిల్ ఉంది కాబట్టి, సో ట్రై ఇన్ దట్ యాంగిల్ ఆల్సో. రియలీ అవునరా, నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి ఒక లెక్క ఉంది. ఆ తెక్కేంటో చూపిస్తా, అందరూ లెక్కలు తెలుస్తా. ఎందుకురా ఈ గబ్బర్ సింగ్ అని గెలికానని నువ్వు అనుకోకపోతే, అని నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు. రేయ్ అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది. అది మాత్రం కామన్. నైస్ బ్రో. తనకైతే శ్రీదేవి డ్రామా కంపెనీ కాకుండా ఢీ షోలలో కానీ అన్ని దానిలలో పార్టిసిపేట్ చేసి అడుగడుగు వేసుకుంటూ ముందుకెళ్తున్నావు. కానీ జర్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్, వెరీ వెరీ నైస్.
ఓకే, అండ్ తొందరలో మూవీకి కూడా అండ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. అరే అని ఈ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ అలా ఏమైనా చేస్తున్నారా? ప్రజెంట్ ఏం లేదు బ్రో, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం చేయట్లేదు. ఓకే, చేశారా ఇంతకుముందు ఏమన్నా? ఒకటి చేస్తా, అంటే మాస్టర్ అవ్వకముందు. మ్మ్. అంటే నాకు ఎక్కువ నాది డ్యాన్స్ క్లాసు, నా ఆన్లైన్ క్లాసు శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రజెంట్ సరిపోతుంది. అంటే నేనేమన్నా అడిగితే, నేనేమన్నా ప్రయత్నం చేస్తే ఇన్కేస్ వస్తాయేమో. మ్మ్. నేనేమి అడగట్లేదు, నేనేం దాని గురించి ప్రయత్నం చేయట్లేదు. అంటే ఎవరన్నా ఉంటే ఇప్పుడు జస్ట్ మనం ఫోన్ చేసి అడిగితే కొంతమంది ఇచ్చేటోళ్ళు ఉంటారేమో, నేను కాల్ చేయట్లేదు, దాని గురించి ప్రయత్నం చేయట్లేదు. ఫస్ట్ ఫుల్లీ వీటితోనే ఆక్యుపై అయిపోయావు కాబట్టి ఇంకెక్కడ దొరుకుతుంది అసలు? ఇవి సరిపోతుంది, దేవుడి దయ వల్ల అలా వెళ్ళిపోతుంది జీవన చక్రం. జీవన చక్రం అలాగే అయిపోతా. ఓకే, నైస్ మైకల్ బ్రో అండ్ అలియాస్ నాగేంద్ర. థ్యాంక్ యూ. ఇంకా బోల్డ్ అని ప్రోగ్రామ్స్ రావాలి, డ్యాన్స్ మాస్టర్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని కూడా మనస్ఫూర్తి కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.